ఎవరి వల్లైతే ఆయనకి ఆపద ఎదురయ్యిందో వాణ్ణి నిర్దోషాన్ని విడుదల చేశారు. మళ్ళీ నా ఇంటికి చేరాడు. వాడి వల్ల గాని ఇంకెవరి వల్ల గాని ఆయనకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. తొందరగా ఆయన కోలుకునేలా చూడు. నాన్నగారికి నువ్వే కాపలాగా ఉండాలి. ఇక నుంచి నాన్నకి ఏ చిన్న ఆపద కలిగినా దానికి నువ్వే బాధ్యుడివి. ఏమన్నా? ఈ ముసలోడికి నేను కాపలాగా ఉండాలా? శవానికి ఎక్కువ, బ్రతికున్నోడికి తక్కువ. వీడికి ఈ ముసలోడికి ఏదన్నా జరిగితే నన్ను కాల్చేస్తాడా? వాడికి వాడు చూపించే తుపాకీకి భయపడిపోతానా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికే? అసలు ఈ ముసలాడిని అప్పుడే పైకి పంపించేద్దామనుకున్నా, కానీ నువ్వే ఆపేశావు. అసలు ఇప్పుడే చంపేస్తా. ఎవడేం చేస్తాడో చూస్తా. వాలి, 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 ఏం చేస్తున్నావు? ఏయ్ వాలి, వదులు, నేను చెప్పేది విను. వాలి, పిచ్చి పట్టిందా నీకు? వాలి, వదులు. వాలి, ఏయ్ వాలి, వదులు, వదులు, నేను చెప్పేది విను. వాలి, పిచ్చి పట్టిందా నీకు? వాలి, వాలి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాలి, ప్లీజ్ గెట్ అప్. ఆయనే మా ఇంటికి కంటికి వెలుగు. ఆ వెలుగు ఎప్పటికీ మాకు తోడుగా ఉండేలా చూడు. చా, ఫైల్స్ మర్చిపోయానే. డ్రైవర్, ఇంటికి పోని. వాలి, వాలి, నీకే చెప్పేది, వదులు, వదులు. వాలి, పిచ్చా నీకు? వదలను, వదులు, వదలను. వదులు. ఈ ముసలాడు ప్రాణాలతో ఉన్నంత కాలం నేను నీకు లోకుగానే కనిపిస్తాను. విడిచావలసిందే. వదులు వాలి. వాలి, చెప్పేది నీకే. వాలి, వాలి, లే, లే వాలి. నీకే చెప్పేది. వైదేహి, ఎక్కడికమ్మా? మావయ్య గారికి కాళ్ళు చేతులకి నూనె రాయాలి బామ్మగారు. అవునా, వెళ్ళమ్మా. వాలి, వదులు వాలి. వాలి, చెప్పేది నీకు అర్థం కావట్లేదా? వాలి, వదులు వాలి. వాలి, వాలి, చెప్పేది నీకే.
వాలి నీకే చెప్పేది వదులు. వాలి చెప్పేది నీకు అర్థం కావట్లేదా వాలి? మీరేం చేస్తున్నారు ఇక్కడ? అది పెద్దనాన్న చెమటలు పట్టున్నారేంటి మీరలా? మావయ్య గారు చెప్పండి. మావయ్య మావయ్య లేవండి మావయ్య. మావయ్య మావయ్య లేవండి మావయ్య. మావయ్య మావయ్య లేవండి మావయ్య. మావయ్య 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 బామ్మ బామ్మ అత్తయ్య సియా మావయ్య 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 బామ్మ
నాన్న ఏమండి మావయ్య మావయ్య నాన్న 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 మాట్లాడండి నాన్న లేవండి నాన్న దేవాంశ్ దేవాంశ్ వై వై దేవాంశ్ దేవాంశ్ నాన్న దేవాంశ్ 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 చెప్పండి నాన్న చెప్పండి దేవాంశ్ రాజా అన్నయ్య అమ్మా అమ్మా అన్నయ్య మాట్లాడండి నాన్న నాన్న ఇందు ఇందురా నాన్న రాజా రాజా ఒక్క మాట మాట్లాడు రాజా. వైదే వైదే రాజా చెప్పు రాజా చెప్పు చెప్పు. దేవాంశ్ నాన్న దేవాంశ్ మాట్లాడండి నాన్న వా- మాట్లాడండి దేవాంశ్ రాజా మాట్లాడండి చెప్పండి నాన్న రాజా చెప్పండి నాన్న చెప్పండి మాట్లాడు. అన్నయ్య అంజీ డాక్టర్ని పిలవరా. రాజా హిందూ దేవా చెప్పు నాన్న చెప్పు నాన్న మాట్లాడరా మాట్లాడు. నాన్న 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 డాక్టర్ నాన్నగారు సడన్ గా స్పృహలోకి వచ్చారు. ఏదో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ మళ్ళీ ఇలా అయిపోయాడు బాబు. భయంగా ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఇంత తొందరగా ఈయన స్పృహలోకి వస్తారని అస్సలు ఊహించలేదు. కానీ మళ్ళీ ఆయన ఎందుకు స్పృహ కోల్పోయారు డాక్టర్? ఈ కండిషన్లో ఉన్న పేషెంట్కి సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళకి దగ్గరగా ఎక్కువ బాధ, కోపం, సంతోషం కలిగించే సంఘటనలు ఏమైనా జరిగితే ఇలా స్పృహలోకి వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోతారు. ఇప్పుడు ఈయన కండిషన్ చూస్తుంటే 24 గంటల నుంచి 48 గంటల మధ్య ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు. ఇందు చూడు ఇదంతా నీ వల్లే. ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చారంటే మొత్తం గుట్టు రట్టవుతుంది. ఇప్పటి నుంచి ఈయన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. ఈయన స్పృహలోకి వచ్చాక మెడికల్ అటెన్షన్ అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్. సరే, నేను వెళ్ళొస్తాను. అంజీ సార్ దిగబెట్టు. హిందూ కూర్చో. ఇందు అక్షయ పాత్ర ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టీజియస్ అన్నది ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో 2 రోజుల్లోనే హోమం. అది పూర్తయిన వెంటనే అక్షయ పాత్ర పనులు మొదలైపోవాలి. రిసార్ట్కి అడ్వాన్స్ ఇచ్చేశాం. రిజిస్ట్రేషన్ పనులు కూడా 2-3 రోజుల్లో అయిపోవాలి. హోమం అయ్యాక ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదు. ఓకేనా?
ఊరుకో కౌసల్య. నేను చూడలేకపోయాను. మీరు మీరు మళ్ళీ స్పృహలోకి వచ్చారండి. నాకు సంతోషంగా ఉంది. నాకు పునర్జన్మనిచ్చారండి. మా బాధల్ని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు. మీకు మీకు విషయం తెలుసా? మీ కన్న కలని, అక్షయ పాత్రని మన అబ్బాయి నిజం చేయబోతున్నాడు. 2 రోజుల్లో కొడుకు కోడలు హోమం చేసి ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నారు. అప్పటికి మీరు పూర్తిగా కోలుకుని మీ సమక్షంలో జరగాలన్నది మా అందరి ఆకాంక్ష. అవునత్తయ్య, మావయ్య గారు లేస్తే బాగుంటుంది. ఆయన లేని లోటు ప్రతి చోట కనిపిస్తూనే ఉంది. కనీసం ఇప్పుడైనా లేస్తే ఇంత గొప్ప కార్యక్రమం మావయ్య గారి చేతుల మీదుగా జరిపించినట్టు అవుతుంది. అబ్బో, ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇది కూడా బాగా డెవలప్ అయిపోయింది. నీలో చాలా మార్పు వచ్చింది సియా. వచ్చినప్పట్లా లేదు, చాలా విషయాలు నేర్చుకుంది. ఏం బామ్మగారు? నిజమే, ముందొచ్చిన నువ్వు మాత్రం ఇంకా ఏమీ నేర్చుకోలేదు. నేను అదే అంటున్నాను బామ్మగారు. సియా నాలా కాదు. అత్తయ్య గారు కోరుకున్న ఉత్తమ కోడలు లక్షణాలు అన్నీ ఉన్నాయి. తొందరలోనే మీరు కోరుకున్న కోడలవుతుంది. మావయ్య గారు తొందరగా కోలుకోవాలి. కానీ కోలుకున్నాక ఆయన నోట్లోంచి వచ్చే మొదటి మాట మా పెళ్లి గురించి. అప్పుడేం చేయాలి? సియాలా ఉందేంటి? సియానే? సియా షూటింగ్ దగ్గర డాన్స్ చేస్తుందేంటి? ఒక నిమిషం లైన్లో ఉండు. ఎవరు కాల్ చేస్తున్నారు? మా ఆయన ఫోన్ చేస్తున్నాడులే. అయితే మాట్లాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, నువ్వు మాట్లాడు. ఏమండి, నిన్న మీరు ద్వారకా రిసార్ట్లో షూటింగ్ చేశారు కదా, ఆ హీరోయిన్ పేరేంటో చెప్తారా? పేరు సియా.